హృదయాలకు సన్మార్గం చూపే మరియు సత్యం వైపు నిలబడే వారికి గౌరవాన్ని ప్రసాదించే ఆ అల్లాహకే సర్వస్తోత్రములు. మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కంటే ముందు వచ్చిన ప్రవక్తలందరిపై ఆడం అలైహిస్సలాం నుండి ఈసా అలైహిస్సలాం వరకు శాంతి కారుణ్యాలు కురియుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు మునుపటి ఎపిసోడ్లను చూడనట్లయితే దయచేసి మా ప్రవక్తల కథలు ప్లేలిస్టును చూడండి. అందులో ప్రతి కథ తర్వాతి కథతో అద్భుతంగా ముడిపడి ఉంటుంది. దీన్ని పంచుకోండి, ఎందుకంటే ఈ జ్ఞానం ఒక బహుమతి మరియు బహుమతులు పంచుకోవడానికే ఉద్దేశించబడినవి. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం ఇద్దరు ప్రవక్తల గురించి మాత్రమే కాదు. ఇది మానవ చరిత్ర యొక్క పునాది గురించి. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ఇద్దరు పవిత్ర కుమారులు ఇస్మాయిల్ అలైహిస్సలాం మరియు ఇస్హాక్ అలైహిస్సలాం ల గురించిన విశేషాలు ఇవి. మనం ఈ కథ ఆరంభంలోకి వెళ్దాం. ఇబ్రాహీం అలైహిస్సలాం కు ఇద్దరు భార్యలు ఉండేవారు. ఆయన మొదటి భార్య సారా అలైహిస్సలాం ఎంతో గౌరవప్రదమైన పవిత్రమైన మహిళ. ఇబ్రాహీం అలైహిస్సలాం కష్టాల్లో, అగ్ని పరీక్షల్లో మరియు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంలో ఆమె ఆయనకు తోడుగా నిలిచారు. అయితే సారా అలైహిస్సలాం కు సంతానం కలగలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు సారా అలైహిస్సలాం ఎన్నో ప్రార్థనలు చేశారు, కాని సంతానం కలగలేదు. చివరికి సారా అలైహిస్సలాం స్వయంగా తన దాసి అయిన హాజిరా అలైహిస్సలాం ను వివాహం చేసుకోమని ఇబ్రాహీం అలైహిస్సలాం కు ప్రతిపాదించారు. ఆమె ద్వారా ఇబ్రాహీం అలైహిస్సలాం వంశం ముందుకు సాగుతుందని ఆమె ఆశించారు. అలాగే జరిగింది. హాజిరా అలైహిస్సలాం ఒక కుమారునికి జన్మనిచ్చారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ బాబుకు ఇస్మాయిల్ అని పేరు పెట్టారు. కాని ఆ తర్వాత అల్లాహ్ నుండి నేరుగా వచ్చిన ఒక ఆదేశం వహీ ప్రకారం ఇబ్రాహీం అలైహిస్సలాం కు ఒక కఠినమైన ఆజ్ఞ ఇవ్వబడింది. పైకి చూసేందుకు ఇది అర్థం కానంత కఠినంగా అనిపిస్తుంది. హాజిరా అలైహిస్సలాం ను మరియు పసికందు ఇస్మాయిల్ అలైహిస్సలాం ను అరబ్ దేశంలోని ఒక నిర్జన, ఎండిపోయిన లోయ అయిన బక్కా లో వదిలి రమ్మని అల్లాహ్ ఆదేశించాడు. ఇదే ప్రాంతం తరువాతి కాలంలో ప్రపంచంలోనే అత్యంత పవిత్ర నగరమైన మక్కా అల్ముకర్రమా గా మారింది. అక్కడ అప్పట్లో ఏమీ ఉండేది కాదు. జనాభా లేదు, ఏ తెగ లేదు, కనీసం నీటి వనరు కూడా లేదు. కేవలం రాతి కొండల మధ్య ఉన్న ఒక ఎండమావి ఎడారి మాత్రమే. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అక్కడకు తీసుకువచ్చారు. వారి వద్ద కొన్ని ఖర్జూరాలు, కొద్దిగా నీరు ఉన్న చిన్న పాత్రను ఉంచి ఆయన వెనుతిరిగి వెళ్ళిపోసాగారు. హాజిరా అలైహిస్సలాం ఆయన వెనుక పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అడిగారు, ఇబ్రాహీం, మమ్మల్ని ఎవరూ ఏమీ లేని ఈ నిర్మానుష్య ప్రదేశంలో వదిలి ఎక్కడికి వెళ్తున్నారు? ఆమె పదే పదే అడిగినా ఆయన సమాధానం చెప్పలేదు. అప్పుడు ఆమె ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నే అంతా మార్చేసింది. ఇలా చేయమని మీకు అల్లాహ్ ఆదేశించాడా? ఇబ్రాహీం అలైహిస్సలాం అవును అన్నారు. వెంటనే హాజిరా అలైహిస్సలాం అక్కడ ఆగిపోయారు. మానవ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన విశ్వాసానికి ప్రతీకగా నిలిచే మాటను ఆమె అన్నారు. అయితే ఆ అల్లాహ్ మమ్మల్ని ఎన్నటికీ ఒంటరిగా వదిలేయడు. ఆమె వెనుతిరిగి దైవ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించారు. మనందరికీ అల్లాహ్పై ఉండాల్సిన నిజమైన నమ్మకం, విశ్వాసం ఇదే. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం ఏమీ బాధ లేకుండా వెళ్ళిపోలేదు. ఆయన వారి కంటికి కనపడనంత దూరం వెళ్లిన తర్వాత ఆగి అల్లాహ్ వైపు చేతులెత్తి ప్రార్థించారు. ఆ ప్రార్థన ఖురాన్లోని సూరా ఇబ్రాహీం ఆయత్ 37 లో శాశ్వతంగా లిఖించబడింది. ఓ మా ప్రభూ! నేను నా సంతానంలోని కొంత భాగాన్ని నీ పవిత్ర గృహం కాబా సమీపంలో పంటలు పండని ఒక లోయలో నివసింపజేశాను. ఆయన వారిని అల్లాహ్ సంరక్షణకు అప్పగించి వెళ్ళిపోయారు. కొద్ది రోజులకు నీరు, ఖర్జూరాలు అయిపోయాయి. అరబ్ దేశపు తీవ్రమైన ఎండలో హాజిరా అలైహిస్సలాం తన పసిబిడ్డ నీరసంతో ఏడవడం చూశారు. బాబు పెదవులు ఎండిపోయాయి, శరీరం బలహీనపడిపోతోంది.
హాజిరా అలైహిస్సలాం నీటి కోసం ఆరాటపడ్డారు. ఆమె సఫా కొండపైకి ఎక్కి ఎవరైనా వస్తున్నారేమోనని అన్ని వైపులా చూశారు, కాని ఎవరూ లేరు. వెంటనే కిందికి దిగి మర్వా కొండపైకి ఎక్కారు. అక్కడ కూడా ఏమీ కనిపించలేదు. మళ్లీ సఫా కొండకు, మళ్లీ మర్వా కొండకు, ఇలా 2 కొండల మధ్య ఆమె 7 సార్లు పరిగెత్తారు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. వేడి ఇసుకలో పాదాలు కాలిపోతున్నాయి. దూరం నుండి బిడ్డ ఏడుపు వినబడుతోంది. ఆమె 7 సార్లు పరిగెత్తారు. నిరాశతో కాదు, ఒక తల్లిగా తన శాయశక్తులా ప్రయత్నిస్తూ ఫలితాన్ని అల్లాహ్కు వదిలిపెట్టి ఆరాటపడ్డారు. ఆమె 7వసారి కొండ దిగుతున్నప్పుడు ఒక శబ్దం వినిపించింది. ఆమె తన బిడ్డ వైపు చూశారు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ పసిపాప ఇస్మాయిల్ తన చిన్న పాదాలతో నేలపై తన్నుతున్న చోటు నుండి నీటి బుగ్గ పైకి చిమ్ముతోంది. కొన్ని కథనాల ప్రకారం జిబ్రీల్ అలైహిస్సలాం అనే దేవదూత తన రెక్కతో లేదా పాదంతో నేలపై తట్టడం వల్ల ఆ నీరు ఉద్భవించింది. హాజిరా అలైహిస్సలాం వేగంగా బిడ్డ వద్దకు పరిగెత్తి ఆ నీరు వృధాగా పోకుండా చుట్టూ మట్టితో అడ్డుకట్టవేస్తూ అరబ్బీలో జం జం ఆగు ఆగు అని అన్నారు. ఆ తల్లి నోట వచ్చిన ఆ మాట నుండే ఆ పవిత్ర జలానికి జం జం అనే పేరు వచ్చింది. ఆ నీరు నేటికీ నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంది. నీరు ప్రవహించడంతో ఆకాశంలో పక్షులు తిరగడం ప్రారంభించాయి. ఆ ఎడారి గుండా వెళ్తున్న జుర్హుం అనే తెగవారు పక్షులను చూసి అక్కడ నీరు ఉందని గ్రహించి అక్కడికి వచ్చారు. వారికి అక్కడ హాజిరా మరియు ఆమె కుమారుడు కనిపించారు. వారు ఆ నీటి వద్ద నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి కోరారు. హాజిరా అలైహిస్సలాం ఒకే ఒక షరతుపై అంగీకరించారు. ఈ నీటిపై మొదటి హక్కు మాదే ఉంటుంది. వారు ఒప్పుకున్నారు. అలా ఒక మహిళ, ఒక చిన్న బాబు, ఒక అద్భుత నీటి బుగ్గ కలిసి ఒక మహానగరానికి పునాది వేశాయి. అదే నగరం ఈ రోజు హజ్ సమయంలో ఒకేసారి 20 నుండి 30 లక్షల మందికి ఆతిథ్యం ఇస్తోంది. ముస్లింలు హజ్ మరియు ఉమ్రా సమయంలో సఫా మరియు మర్వా కొండల మధ్య 7 సార్లు ఎందుకు పరిగెత్తుతారో లేదా వేగంగా నడుస్తారో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. దీనిని సయీ సహాయ్ అంటారు. ఇది అర్థం లేని ఆచారం కాదు. ఆ 2 కొండల మధ్య వేసే ప్రతి అడుగు మన తల్లి హాజిరా అలైహిస్సలాం అడుగుజాడలను గుర్తుచేస్తుంది. నేను అల్లాహ్ను నమ్ముతాను, కాని నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తాను. అద్భుతం జరుగుతుందని ఊరికే కూర్చోను అని చెప్పడమే దీని అంతరార్థం. సంవత్సరాలు గడిచాయి. ఇస్మాయిల్ అలైహిస్సలాం మక్కా లోయలో పెరిగి పెద్దవాడయ్యారు. జుర్హుం తెగ నుండి అరబ్బీ భాష నేర్చుకున్నారు. ఆయన ఎంతో బలవంతుడుగా, గుణవంతుడుగా మరియు దైవభీతి గలవాడిగా ఎదిగారు. ఆ తర్వాత జుర్హుం తెగకు చెందిన ఒక అమ్మాయితో ఆయనకు వివాహం జరిగింది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అక్కడ వదిలిపెట్టినప్పటికీ వారిని ఎన్నడూ మరువలేదు. ఆయన అప్పుడప్పుడు తన కుమారుడిని చూడటానికి వచ్చేవారు. అలాంటి ఒక పర్యటనలోనే అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం కు ఒక మహోన్నతమైన ఆదేశాన్ని ఇచ్చాడు. మానవ చరిత్రలోనే అత్యంత పవిత్రమైన నిర్మాణ ఆజ్ఞ అది. భూమిపై కేవలం ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధించడం కోసం మొదటి మసీదు కాబా ను నిర్మించమని అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం లను ఆదేశించాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసికట్టుగా రాళ్లు మోస్తూ గోడలు కడుతూ నిర్మాణాన్ని పూర్తి చేశారు. వారు నిర్మిస్తున్నంతసేపూ ఇలా ప్రార్థించారు: ఓ మా ప్రభూ, మా నుండి ఈ సేవను స్వీకరించు. నిశ్చయంగా నీవు అన్నీ వినేవాడవు, అన్నీ తెలిసినవాడవు. అల్లాహ్ యొక్క గృహాన్ని నిర్మిస్తున్నప్పటికీ వారి హృదయాలలో ఒక చిన్న భయం ఉంది. తమ ఈ సేవ అల్లాహ్కు నచ్చుతుందా? ఆయన దీనిని స్వీకరిస్తాడా అని. అది ప్రవక్తల యొక్క వినమ్రత. వారు తమ ఆరాధన పరిపూర్ణమైనదని ఎన్నడూ గర్వపడలేదు. ఎల్లప్పుడూ అల్లాహ్ అంగీకారం కోసం వేడుకున్నారు. దేవదూత జిబ్రీల్ అలైహిస్సలాం స్వర్గం నుండి హజరే అస్వద్ నల్లటి రాయి ని తీసుకురాగా ఇబ్రాహీం స్వయంగా దానిని కాబా ఒక మూలలో ప్రతిష్ఠించారు. మొదట్లో ఆ రాయి ఎంతో తెల్లగా, కాంతివంతంగా ఉండేది, కాని మానవుల పాపాల వల్ల కాలక్రమేణా అది నల్లగా మారిపోయింది.
ఈ రోజు ముస్లింలు తవాఫ్ చేసేటప్పుడు ఆ రాయిని తాకడం లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా ప్రవక్త ఇబ్రాహీం, ఇస్మాయిల్ల నాటి ఆ పవిత్ర ఆరంభంతో అనుసంధానమవుతారు. కాబా నిర్మాణం పూర్తయిన తర్వాత మానవాళినంతటినీ ఇక్కడకు వచ్చి ప్రార్థించమని పిలవాలని అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను ఆదేశించాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఓ అల్లాహ్! నా గొంతు అంత దూరంలో ఉన్న ప్రజలకు ఎలా చేరుతుంది అని అడగగా, అల్లాహ్, పిలవడం నీ బాధ్యత, చేర్చడం నా బాధ్యత అని పలికాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం కొండపైకి ఎక్కి ప్రజలను పిలిచారు. శతాబ్దాలు దాటినా ఆ పిలుపు నేటికీ కోట్ల మంది హృదయాలలో మారుమోగుతూనే ఉంది. అందుకే ప్రతి సంవత్సరం హజ్ కోసం వచ్చే భక్తులు లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, ఇదిగో నేను హాజరయ్యాను ఓ అల్లా అని పలుకుతూ వస్తారు. ఇప్పుడు మనం ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం ల జీవితంలో అత్యంత ఉద్వేగభరితమైన అద్భుతమైన ఘట్టానికి వద్దాం. ఒక రాత్రి ఇబ్రాహీం అలైహిస్సలాం కు ఒక కల వచ్చింది. ప్రవక్తలకు వచ్చే కలలు సాధారణమైనవి కావు, అవి అల్లాహ్ నుండి వచ్చే ఆదేశాలు. ఆ కలలో ఆయన తన ప్రాణ సమానుడైన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ను స్వయంగా బలి ఇస్తున్నట్లు చూశారు. ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి. ఇబ్రాహీం అలైహిస్సలాం తన జీవితకాలమంతా సంతానం కోసం వేచి చూశారు. వృద్ధాప్యంలో పుట్టిన ఇస్మాయిల్ ఆయన కంటిపాప, ఆయన సర్వస్వం. అలాంటి బిడ్డను అల్లాహ్ తిరిగి అడుగుతున్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ విషయాన్ని తన కొడుకు దాచలేదు. ఆయన ఇస్మాయిల్తో, కుమారా, నిన్ను బలి ఇస్తున్నట్లు నాకు కలలో ఆదేశం వచ్చింది, దీనిపై నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ యువ ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇచ్చిన సమాధానం హృదయాలను కదిలిస్తుంది. నాన్నగారు, మీకు అల్లాహ్ నుండి ఏ ఆదేశం వచ్చిందో దానిని నెరవేర్చండి. అల్లాహ్ తలిస్తే నేను ఓపిక పట్టే వారిలో ఉంటానని మీరు చూస్తారు. ఆయన నన్ను ఆలోచించుకోనివ్వండి అనో, లేదా నేనే ఎందుకు అనో అనలేదు. కేవలం అల్లాహ్ ఆజ్ఞను నెరవేర్చండి అన్నారు. సుభాన్ అల్లాహ్! తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి బలి ఇచ్చే స్థలమైన మినా వైపు నడిచారు. దారిలో సైతాన్ 3 సార్లు ఇబ్రాహీం అలైహిస్సలాం ను భయపెట్టడానికి, ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించాడు. ప్రతిసారీ ఇబ్రాహీం అలైహిస్సలాం రాళ్లు తీసుకుని సైతాన్పైకి విసిరి వాడిని తరిమికొట్టారు. అందుకే హజ్ సమయంలో ముస్లింలు మినాలో రమీ సైతాన్కు రాళ్లు విసరడం అనే కార్యాన్ని చేస్తారు. ఇది కేవలం రాళ్లపై రాళ్లు విసరడం కాదు, మనల్ని దైవమార్గం నుండి మళ్లించే చెడు ఆలోచనలను, భయాలను ఓడించడమే దీని అంతరార్థం. వారు నిర్ణీత స్థలానికి చేరుకున్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడిని పడుకోబెట్టి కళ్ళు మూసుకుని కత్తిని నడిపించారు. వెంటనే అల్లాహ్ నుండి పిలుపు వచ్చింది, ఓ ఇబ్రాహీం! నీవు నీ కలను నిజం చేసి చూపావు. అల్లాహ్ కారుణ్యం వల్ల ఆ కత్తి ఇస్మాయిల్ అలైహిస్సలాం ను ఏమీ చేయలేదు. అల్లాహ్ స్వర్గం నుండి ఒక పొట్టేలును పంపగా ఇస్మాయిల్ స్థానంలో అది బలి ఇవ్వబడింది. అల్లాహ్ ఇలా అన్నాడు, నిశ్చయంగా ఇది ఒక స్పష్టమైన పరీక్ష. పూర్తిగా దైవానికి లొంగిపోయే ఈ గొప్ప సంఘటనే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రతి సంవత్సరం ఈద్-ఉల్-అజ్హా, బక్రీద్ జరుపుకోవడానికి మరియు కుర్బానీ త్యాగం ఇవ్వడానికి కారణం. ఇది రక్తం లేదా మాంసం గురించి కాదు, ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ చూపిన త్యాగనిరతి గురించి. అల్లాహ్ నా నుండి నా సంపదను, సమయాన్ని, నా ఇష్టమైన వస్తువును దేనిని అడిగినా నేను అల్లాహ్ మార్గంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చాటి చెప్పడమే ఈ పండుగ ఉద్దేశం. చాలా మందికి తెలియని, కాని జీవిత భాగస్వామి ఎంపిక గురించి ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పే ఒక సంఘటన గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకసారి ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడిని చూడటానికి మక్కా వచ్చినప్పుడు ఇస్మాయిల్ ఇంట్లో లేరు. ఆయన భార్య తలుపు తీసింది. ఇబ్రాహీం అలైహిస్సలాం ఆమెను, మీ జీవితం ఎలా సాగుతోంది అని అడిగారు. ఆమె వెంటనే తమకున్న కష్టాల గురించి, పేదరికం గురించి ఎన్నో ఫిర్యాదులు చేయడం ప్రారంభించింది. ఆమె వచ్చిన వృద్ధునికి కనీస మర్యాద కూడా ఇవ్వలేదు. ఇబ్రాహీం అలైహిస్సలాం వెళ్ళిపోతూ ఇస్మాయిల్ కోసం ఒక సందేశాన్ని ఇచ్చారు. నీ భర్త రాగానే చెప్పు, ఒక ముసలి ఆయన వచ్చారని,
నీ ఇంటి ముఖద్వారాన్ని గడపను మార్చుకోమని చెప్పమన్నారని చెప్పు అన్నారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇంటికి వచ్చి ఈ విషయం వినగానే వచ్చింది తన తండ్రి అని గ్రహించారు. ఆ సందేశం అర్థం ఏమిటంటే ఆ స్త్రీకి విడాకులు ఇవ్వమని తండ్రి సూచిస్తున్నారు. ఎందుకంటే ఎల్లప్పుడూ కృతజ్ఞత లేకుండా ఫిర్యాదులు చేసే మహిళ ఉన్న ఇంట్లో శాంతి, బరకత్ మరియు ఎదుగుదల ఉండవు. ఇస్మాయిల్ అలైహిస్సలాం ఆమెకు విడాకులు ఇచ్చి మరొక వివాహం చేసుకున్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం రెండోసారి వచ్చినప్పుడు కూడా ఇస్మాయిల్ ఇంట్లో లేరు. కొత్త భార్య తలుపు తీసింది. ఇబ్రాహీం అలైహిస్సలాం అదే ప్రశ్న అడిగారు. ఈసారి ఆమె అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతూ, అల్హందులిల్లా, మేము చాలా బాగున్నాము, దేవునికి కృతజ్ఞతలు అని పలికింది. ఆమె ఆ వృద్ధునికి అన్నపానీయాలు అందించి ఆదరించింది. ఇబ్రాహీం అలైహిస్సలాం వెళ్తూ ఇలా చెప్పారు, నీ భర్తతో చెప్పు, నీ ఇంటి ముఖద్వారం, గడప చాలా బాగుంది, దీనిని అలాగే ఉంచుకోమని చెప్పు అన్నారు. ఇస్మాయిల్కు తన తండ్రి ఈ బంధాన్ని ఆమోదించారని అర్థమైంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఈ కథను విని ప్రతి తల్లిదండ్రులకు తమ పెళ్లైన కొడుకు జీవితంలో జోక్యం చేసుకుని విడాకులు ఇప్పించే హక్కు ఉంటుందని అనుకోవచ్చు. ఇది తప్పు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక ప్రవక్త. ఆయన సలహా వ్యక్తిగత అహంకారం లేదా కుటుంబ రాజకీయాల వల్ల ఇచ్చింది కాదు, అది కేవలం కొడుకు యొక్క ఆధ్యాత్మిక భవిష్యత్తు కోసం ఇచ్చింది. పెళ్లైన తర్వాత భార్యాభర్తలకు తమ సొంత సంసారం ఉంటుంది. తల్లిదండ్రులు వారికి సలహాలు ఇవ్వాలి, వారి కోసం ప్రార్థించాలి, కానీ వారి వ్యక్తిగత విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ తీవ్రమైన సమస్యలు ఉంటే ఎంతో వివేకంతో, పక్షపాతం లేకుండా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనం కథలోని మరో భాగంలోకి వెళ్దాం. పాలస్తీనాలో ఉన్న ఇబ్రాహీం మొదటి భార్య సారా అలైహిస్సలాం వద్దకు. ఆమె ఇబ్రాహీం గారి ప్రతి కష్టంలో తోడుగా నిలిచారు. సారా అలైహిస్సలాం ఇప్పుడు చాలా వృద్ధురాలైపోయారు. పిల్లలు పుట్టే వయస్సు దాటిపోయింది. ఆమె ఆ నిజాన్ని అంగీకరించి వంశం ముందుకు సాగడం కోసం ఇబ్రాహీం గారికి హాజిరాతో వివాహం జరిపించారు. కాని ఒకరోజు ముగ్గురు అతిథులు ఇబ్రాహీం అలైహిస్సలాం ఇంటికి వచ్చారు. వారు సాధారణ మనుషులు కారు, మానవ రూపంలో వచ్చిన దేవదూతలు. వారిలో జిబ్రీల్ అలైహిస్సలాం కూడా ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం తన అలవాటు ప్రకారం వారికి ఘన స్వాగతం పలికి రుచికరమైన మాంసాన్ని వడ్డించారు. కాని వారు భోజనం తాకకపోవడం చూసి ఆయన భయపడ్డారు. ఎందుకంటే ఆ కాలంలో అతిథులు భోజనం చేయకపోతే వారు శత్రువులని భావించేవారు. దేవదూతలు ఆయనతో, భయపడకండి, మేము లూత్ అలైహిస్సలాం జాతి ప్రజల వద్దకు వారి పాపాలకు శిక్ష విధించడానికి వెళ్తున్నాము అని చెప్పారు. ఆపై వారు వెళ్లేముందు సారా అలైహిస్సలాం కు ఒక అద్భుతమైన శుభవార్త అందించారు. మీకు ఒక వివేకవంతుడైన కుమారుడు కలుగుతాడు అని చెప్పారు. దగ్గర్లోనే నిలబడి ఉన్న సారా అలైహిస్సలాం ఈ మాట విని ఆశ్చర్యంతో నమ్మలేక నవ్వారు. ఖురాన్ ప్రకారం ఆమె ఆశ్చర్యంతో తన ముఖంపై చేయి వేసుకుని, నేను వృద్ధురాలిని, పైగా గొడ్రాలిని, నా భర్త కూడా ముసలివారు. ఇలాంటి స్థితిలో మాకు సంతానమా? ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం అన్నారు. దేవదూతలు ఇలా బదులిచ్చారు, అల్లాహ్ నిర్ణయంపై నువ్వు ఆశ్చర్యపోతున్నావా? ఓ ఇబ్రాహీం కుటుంబీకులారా, మీపై అల్లాహ్ కారుణ్యం, శుభాలు ఉన్నాయి. నిశ్చయంగా ఆయన స్తుతించదగినవాడు, మహోన్నతుడు. ఆ విధంగా ఇస్హాక్ అలైహిస్సలాం జన్మించారు. వృద్ధాప్యంలో పుట్టిన అద్భుత బిడ్డ ఆయన. ఆశలు వదిలేసుకున్న ఒక తల్లికి అల్లాహ్ తన అపరిమితమైన శక్తితో ఒక కుమారుడిని ప్రసాదించాడు. ఆయనే తర్వాతి కాలంలో ప్రవక్త అయ్యారు. ఇస్హాక్ అలైహిస్సలాం తన తండ్రి నేర్పిన తౌహీద్, ఏకదైవారాధన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇస్హాక్ అలైహిస్సలాం కు రిఫ్కా, రెబెక్కా తో వివాహం జరిగింది. ఆయన వంశం నుండి ఎందరో ప్రవక్తలు వచ్చారు. ఆయన కుమారుడైన యాకూబ్ అలైహిస్సలాం ను ఇస్రాయీల్ అని కూడా పిలుస్తారు. ఆయన ద్వారానే ఇస్రాయిల్ యొక్క 12 తెగలు ఏర్పడ్డాయి. యాకూబ్ కుమారుడే ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం. ఇదే వంశంలో ముసా
అలైహిస్సలాం, దావూద్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, జకరియా అలైహిస్సలాం, యెహ్యా అలైహిస్సలాం మరియు చివరగా మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం జన్మించారు. మరోవైపు ప్రవక్త ఇస్మాయీల్ అలైహిస్సలాం వంశం నుండి శతాబ్దాల తర్వాత మానవాళికి అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు. ఇబ్రాహీం గారి ఇద్దరు కుమారులు ఒకే మూలం నుండి ప్రవహించిన రెండు పవిత్ర నదుల లాంటివారు. ఒకరు బనీ ఇస్రాయిల్కు ప్రవక్తలను ఇస్తే మరొకరు అఖిల మానవాళికి అంతిమ ప్రవక్తను ఇచ్చారు. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఇస్మాయీల్ మరియు ఇస్హాక్ల చరిత్ర కేవలం ఒక కుటుంబ కథ కాదు. ఇది ప్రపంచాన్ని మార్చిన దైవిక మార్గదర్శకత్వపు పునాది. ఒక కుమారుడు కాబా నిర్మాణంలో తోడుగా నిలిస్తే మరో కుమారుడి వంశం నుండి ఎందరో ప్రవక్తలు వచ్చారు. ఇద్దరూ అల్లాహ్ ఇచ్చిన గొప్ప కానుకలే. మనం అల్లాహ్ను పూర్తిగా నమ్మినప్పుడు ఆయన మన ఊహకందని విధంగా అనుగ్రహిస్తాడని ఈ కథలు మనకు నేర్పుతాయి. ఓ అల్లా, మాకు హాజిరా అలైహిస్సలాం లాంటి అచంచలమైన నమ్మకాన్ని, ఇస్మాయిల్ అలైహిస్సలాం లాంటి విధేయతను, ఇబ్రాహీం అలైహిస్సలాం లాంటి సహనాన్ని మరియు సారా అలైహిస్సలాం లాంటి ఆశను ప్రసాదించు. ప్రవక్తల జీవితాల నుండి నేర్చుకుని వారి మార్గంలో నడిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.